జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ చేసినటువంటి ఆత్మీయ బంధువులందరికీ హృదయపూర్వక స్వాగతం. వేదికపైకి రావలసిన పెద్దవాళ్లను పిలుస్తాను. నగర సంకీర్తన ప్రముఖ్ శ్రీ ముడియం రామచంద్ర గారు వేదికపైకి రావాల్సిందిగా మనం శ్రీ 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 అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 వరదానంద స్వామీజీ వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆధ్యాత్మికంగా రాష్ట్ర దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో స్వామీజీ పాల్గొంటూ ఉంటారు. ఆశ్రమ ఆధ్వర్యంలో గోశాల, నిత్య అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శ్రీమతి శీలం నందదీప గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ 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 అచలానంద విద్యా వికాస కేంద్రాలు స్వామీజీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో వీరు భాగస్వామ్యం వహిస్తున్నారు. శ్రీమతి మూలే రేణుక గారిని వేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అచలానంద ఆశ్రమ విద్యా వికాస కేంద్రాలలో వీరి కుటుంబం భాగస్వామ్యం వహిస్తున్నది. డాక్టర్ శ్రీమతి లక్ష్మీపార్వతి గారిని వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ సర్వీస్ యాక్టివిటీస్ విద్యా వికాస్ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో మనమందరం కూడా భాగస్వాములమే. ఎలాగంటే హనుమాన్ జయంతికి మనము డబ్బులు వసూలు చేస్తున్నాం కదా, అది మిగిలిన డబ్బులు విద్యా వికాస కేంద్రాలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనమంతా కూడా ఈ సర్వీస్ యాక్టివిటీస్ లో భాగస్వాములమే. ఇప్పుడు శ్రీ స్వామీజీ వారిని
ఆశీర్ ప్రసంగం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారత మాతరం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మాధవరాయుని సన్నిధి నుండి జగన్మాత అంకాలమ్మ పాదాల వరకు నడిచినటువంటి నగర సంకీర్తనలో భాగస్వాములైనటువంటి మీ అందరికీ, అలాగనే వేదికను అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ కూడా ఆ సర్వేశ్వరుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు సర్వదా సర్వత్రా ప్రసరించాలని, మీ అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాదులు భోగభాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా వెళ్లి విరియాలి అని చెప్పి ముందుగా ప్రార్థన చేస్తూ, నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములన్నీ త్రోలవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత బలువైన రోగముల్ బాబవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల ధరమవచ్చు. బలిరా నేనీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అటువంటి రామనామాన్ని జపించుకుంటూ విజయ మహామంత్రాన్ని స్మరించుకుంటూ మనమంతా కూడా ఇక్కడికి వచ్చాం. భగవంతుని పాదాలు పట్టుకుంటే సాధ్యము కానిది, చిక్కనిది, దక్కనిది, అందనిది, అందుకోలేనిది ఏదీ ఉండదు అని అనాదిగా ఈ జాతి నమ్ముతుంది. ఆ దారిలో నడుస్తూ ఉంది, అనుకున్నది సాధించుకుంటూ ఉంది. అందుకే భగవంతుని పాదాల దగ్గర నుండి అమ్మవారి పాదాల దాకా మనం ఎందుకు నడిచాము అంటే, మన సంకల్పాలన్నీ కూడా సిద్ధించాలి, మన కుటుంబాలన్నీ కూడా సుఖ సమృద్ధిలతో ఉండాలి, మనం అనుకున్నవన్నీ కూడా జరగాలి, మన సమన్వయం, మన సంఘటిత తత్వం ఇదంతా కూడా సమాజానికి అర్థం కావాలి. ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ప్రకటించాక విలేకరులంతా కూడా ఆమెను ఇంటర్వ్యూ చేయాలని వెళ్లారట. రాయరంగపూర్ జిల్లాలో మన స్వగ్రామంలో ఉంది. అక్కడికి వెళ్తే అమ్మ శివాలయం దగ్గర ఉంది అని చెప్పారు. విలేకరులంతా అక్కడికి వెళ్లారు. వెళ్లేసరికి ఆమె ఒక పొరగ పట్టుకుని శివాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తూ కనిపించింది. అమ్మ మీరు రాష్ట్రపతి, ఇప్పుడు మీకు తెలుసా ఏంటి ఈ పని చేస్తున్నారు అని అంటే, ఆ అమ్మందంట ఇది అంతకంటే గొప్ప పనులు నాయన, భగవంతుని సేవ చేయటం, ఈ భాగ్యమే నన్ను అక్కడ కూర్చోబెడుతూ ఉంది అనందట. జ్ఞాని జైన్ సింగ్ అని చెప్పి మనకు ఒక రాష్ట్రపతి ఉన్నారు. వారు గురుద్వారికి వెళ్లారు. ఏదో చిన్న పొరపాటు జరిగింది. అక్కడున్న పెద్దలు ఆయన ఏం చెప్పారంటే, వచ్చినటువంటి వాళ్ళ యొక్క పాదరక్షణని కూడా ఒక పద్ధతి ప్రకారం సక్రమంగా ఉంచమన్నారు. ఆయన ఇది ఒక భాగ్యంలాగా భావించి ఆ పాదరక్షలన్నింటినీ కూడా ఒక వరుస క్రమంలో పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత ఈయన భారత రాష్ట్రపతి అయ్యారు. ఆత్మీయ సమావేశంలో వారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ఆ రోజున నేను భగవంతుని సన్నిధిలో పాదరక్షణ సరిగా సక్రమంగా పెట్టిన దానికి భాగ్యం ఏమిటి అంటే, ఈ రోజు ఈ దేశ ప్రథమ పౌరన్నయాను అది భగవంతుని
భగవంతుడు నాకు ఇచ్చినటువంటి భిక్ష అన్నాడంట. ఈ సమాజం కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని ముందు మనమంతా కూడా సమానులమే, అందరము కూడా ఆయన కింకరులమనే భావిస్తాం. అందుకే రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, సామాన్య పౌరుడైనా భగవంతుడి దగ్గరికి వస్తే పాదరక్షలు బయటపెట్టి కాళ్ళు కడుక్కుని మనస్సుని సిద్ధం చేసుకుని ఆయన మీద లైన్ చేసి లోపలికి వెళ్లి భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. అందరూ శిరస్సు వంచి ఆయన పాదాల దగ్గర ప్రణమిల్లుతారు. ఇది ఈ జాతి మనకు నేర్పించినటువంటి సంస్కారం. ఈ వెళ్ళటము కూడా దేవాలయం మనకి మొదటి నుండి దేవాలయ కేంద్రం మనల్ని సంఘటితం చేస్తుంది, సమన్వయం చేస్తుంది, అందరినీ కలిపి ముందుకు నడిపిస్తూ ఉంది. మన ఇంట్లో ప్రతి ఇంట్లో పూజా మందిరం ఉంది, ప్రతి ఒక్కరము దీపం వెలిగించుకుంటాం. అయితే దేవాలయంలో అందరము కూడా సామూహికంగా కలిసి జపాలు, తపాలు, భజనలు ఇవన్నీ కూడా చేస్తాం. సమిష్టిగా చేయటం వల్ల అనంతమైనటువంటి ఫలం వస్తుంది అని మన పెద్దలు చెప్తారు. దాన్నే మనం నమ్మాం, అలానే ముందుకు నడుస్తున్నాం. సంగచ్చత్వం సంవదత్వం సంవో మాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే. పూర్వం ఏ సమన్వయంతో అయితే దేవతలంతా కలిసి త్యాగభావంతో గొప్ప పేరును పొందారో మన పూర్వులంతా దేవతలుగా మారి, అదే దారిలో మనం కలిసి నడవాలి, కలిసి మాట్లాడుకోవాలి, కలిసి ఆలోచన చేయాలి. ఇది ఈ ధర్మము యొక్క స్వరూపము, ఈ ధర్మము యొక్క లక్ష్యము. ఈ లక్ష్యం నెరవేరడం కోసమే దేవాలయాలు. అందుకే మొదటి నుండి కూడా మనం మేలుకుంటే మనం ఒక్కరితోనే ఆగిపోవటం లేదు. మేల్కొన్నటువంటి వారిని, ప్రక్కన ఉన్నటువంటి వారిని, వీధిలో ఉన్నటువంటి వారిని అందరినీ మేల్కొల్పి భగవంతుని పాదాల దగ్గరికి నడిపించడమే ఈ ధనుర్మాసంలో ఉన్నటువంటి గొప్పతనం. ముంగిట్లో ముగ్గుల్లో ధాన్య రాశులను మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండి. ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుందంటే ఏ ఇంటి ముందు ముగ్గు ఉంటుందో, ఏ ఇంటి ముందు ఆవు పేరుతో అలికి ఉంటుందో, లేక గల్లాపు చల్లి ఉంటుందో, ఏ ఇంట్లో అన్నము గౌరవించబడుతుందో, ఏ ఇంట్లో స్త్రీమూర్తి గౌరవించబడుతుందో, ఏ ఇంట్లో సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షించబడుతున్నాయో ఆ ఇంట్లో మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది అని చెప్పి మన పెద్దలు నమ్మారు. ఒక నెల రోజుల పాటు ఈ ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు కూడా ముగ్గులు కనపడతాయి. ఈ ముగ్గులు మన అనాదిగా వస్తున్నటువంటి సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీకలుగా మనకు కనపడతాయి. వేల సంవత్సరాల నుండి, లక్షల సంవత్సరాల నుండి ఈ జాతిని నడిపిస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు ఈ రోజు వరకు కూడా మనం పట్టుకొని ఉన్నాం. అదే మన బలం. 800 సంవత్సరాలు ఒక సమాజము, 200 సంవత్సరాల మరొక సమాజము, 1000 ఏళ్ల పరాయి పాలన తర్వాత కూడా ఈ దేశంలో హిందూ ధర్మం నిలబడి ఉంది అంటే, ఈజిప్టు లాంటి దేశాలు 15 సంవత్సరాలకే మతాలు మారిపోతే, యూరోప్ లాంటిది ఒక ఖండం మొత్తం కూడా 50 సంవత్సరంలోనే పూర్తిగా సంపూర్ణంగా మతం మారినటువంటి చరిత్ర మనం చదువుకుంటూ ఉంటే, 1000 ఏళ్ల పరాయి పాలన తర్వాత కూడా ఈ ధర్మము, ఈ సంస్కృతి, ఈ మూలాలు కనబడుతూ ఉన్నాయంటే ఇందులో ఉన్నటువంటి గొప్పతనము, దేవాలయాల యొక్క వైశిష్టము, వాటి యొక్క ప్రాధాన్యత, వాటి పాత్ర మనందరికీ కూడా అర్థమవుతుంది. దేవాలయం అంటే మిగతా వాళ్ళలాగా మనకు కేవలం శ్రద్ధా కేంద్రం మాత్రమే కాదు, మన సంస్కార కేంద్రం. మన జీవన విధానాన్ని చిత్రీకరించి మనకి నేర్పించి మనల్ని నడిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సమన్వయ కేంద్రం. దేవాలయంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా అన్నదానం జరుగుతుంది, దేవాలయంలో గోశాల ఉంటుంది, దేవాలయంలో ధర్మశాల ఉంటుంది, దేవాలయంలో యాగశాల, వ్యాయామశాల, యోగశాల ఇత్యాదులన్నీ కూడా దేవాలయంలో ఉంటాయి. దేవాలయం విద్యను అందించింది, దేవాలయం వైద్యాన్ని అందించింది, దేవాలయం సమాజ నిర్మాణ కేంద్రంగా పనిచేసింది, ఓ సమన్వయ కేంద్రంగా పనిచేసింది. అన్నింటికీ మించి సమాజ సేవ యొక్క ప్రాధాన్యతను మన అందరికీ కూడా
పదే పదే గుర్తు చేసింది. సామాజిక బాధ్యతని ప్రతి వ్యక్తికి గుర్తు చేసి సమాజంలో ఒక వ్యక్తిగా మన బాధ్యతల్ని గుర్తు చేసి ముందుకు నడిపించేటువంటి పవిత్రమైనటువంటి కేంద్రం దేవాలయ కేంద్రం. ఈ దేవాలయ కేంద్రాలు పవిత్రంగా ఉన్నంత కాలం, ఈ దేవాలయ కేంద్రాలు పరిరక్షిస్తూ ఉన్నంత కాలం ఈ సమాజానికి ఏ రకమైనటువంటి సమస్య లేదు. 1947లో భారతీయులందరికీ మనందరికీ స్వాతంత్రం వచ్చింది, కానీ భగవంతుడికి స్వాతంత్రం రాల. ఎందుకు అంటే దేవాలయ ధర్మాదాయ శాఖ బ్రిటిష్ వారు ఏర్పాటు చేస్తే మన పాలకులు కూడా దానినే కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దేవాలయాలలో అన్య మతస్థులు పనిచేస్తూ ఉన్నారు. చాలా చోట్ల చేసుకోవచ్చు. ఈ ధర్మం అంటే నమ్మకం లేనప్పుడు, ఈ దేవుడు అంటే నమ్మకం లేని చోట పని చేస్తే వాళ్ళల్లో ఎంతటి చిత్తశుద్ధి ఉంటుందో, ఏ భక్తి ఉంటుందో, ఏ విధమైనటువంటి పనితనం ఉంటుందో మనం ప్రత్యేకంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం మన పిల్లలకి మనం భక్తులమే వందలుగా వేలగా దేవాలయ కేంద్రాలకి వస్తాం, దీపాలు పెడతాం, పూజలు చేస్తాం, కానీ దేవుని పరిరక్షణ మాత్రం మనకి పట్టదు. మన గురించి, మన అమ్మాయి పెళ్లి గురించి, అబ్బాయి చదువు గురించి, అన్నింటి గురించి ఆయనకి విన్నవించుకుంటాం, కానీ ఆయన ప్రహరీ గోడకి వచ్చిన ప్రమాదం మనకు పట్టదు. ఆయన మాన్యానికి వచ్చినటువంటి దుర్గతి గురించి మనకు ఆలోచన లేదు. కృష్ణదేవరాయలు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. 1509 నుండి 1529 వరకు 20 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేసింది. ఆ మహానుభావుడు చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యాలు 2. ఎక్కడ రాజ్యాన్ని జయించిన ఆ ప్రాంతంలో దేవాలయాల గురించి ఒక పర్యవేక్షణ పరిశీలన చేసి పురాతనమైనటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవి శిథిలావస్థలోకి వచ్చినటువంటి ఆలయాలని గుర్తించి వాటిని జీర్ణోద్ధరణ చేయడం, వాటికి నిత్య నైమిత్తిక కార్యక్రమాలకి అవసరమైనటువంటి మాన్యాన్ని సిద్ధం చేయడం, పూజాధికాలకు సక్రమంగా జరగడానికి అవసరమైనటువంటి సర్వాన్ని సంసిద్ధం చేయడం ఒక పని అయితే, మనకు తెలుసు, చరిత్ర చదివినటువంటి మనందరికీ తెలుసు, తిరుమల వెంకటేశ్వరునికి ఆయన 7 వారాల నగలు సమర్పించింది తెలుసు. అనేక దేవాలయాల్ని జీర్ణోద్ధరణ చేసింది. అటు ఒరిస్సా తీరం నుండి ఇటు తమిళనాడు దగ్గర నుండి కర్ణాటక వరకు ఈ మధ్యలో భూభాగం అంతా కూడా అనేక వందల వేల దేవాలయాలని ఆయన పోషించాడు, జీర్ణోద్ధరణ చేశాడు. ఇది మనకు చరిత్ర చెప్పేటువంటి సత్యం. రెండో విషయం ఏమిటి అంటే, ఆ ప్రాంతాలలో ఎక్కడైతే నీరు కొండల నుండి కోనల నుండి వచ్చి చేరుతూ ఉందో, నీటి నిలువకు అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో చెరువులు త్రవ్వించాడు. పెద్ద పెద్ద చెరువులు త్రవ్వించాడు. ఇప్పటికీ కూడా వందల చెరువులు, కృష్ణదేవరాయలు త్రవ్వించిన చెరువులు ఇప్పటికీ ఉన్నాయి. మనం ఒక్కొక్కటి పూడ్చుకుంటూ వస్తున్నాం. దేవాలయ సంరక్షణ, నీటి యాజమాన్యం, ఇవి 2 సక్రమంగా ఉంటే సమాజం బాగా ఉంటుంది. నీరు అందుబాటులో ఉంటే రైతు బాగా ఉంటాడు, పంట బాగా పండుతుంది, అందరి కడుపు నిండుతుంది. దేవాలయాలలో ధూపదీప నైవేద్యాలు సక్రమంగా జరిగితే సకాలంలో వర్షాలు పడతాయి, సమాజం సమృద్ధిగా ఉంటుంది, అందరికీ సద్బుద్ధి కలుగుతుంది, సన్మార్గంలో నడుస్తారు, తత్ఫలితంగా సుఖ సంతోషాలు సమాజంలో వెల్లివిరుస్తాయని చెప్పి ఆయన నమ్మాడు. గురువుల ద్వారా తెలుసుకున్నాడు, ఆచరించాడు. ఈ 20 సంవత్సరాలని గోల్డెన్ ఏజ్ అని చెప్పి చరిత్రకారులు, ప్రపంచ చరిత్రకారులంతా కూడా అభివర్ణిస్తారు. రతనాలు వాసులుగా వీధుల్లో పోసి అమ్మినటువంటి చరిత్ర కృష్ణదేవరాయల కాలంలో మనకు కనబడుతుంది. ఇంత వైభవం ఎలా సిద్ధించింది అంటే, ఆనాడు దేవాలయాలు పరిపూర్ణంగా సంరక్షించబడ్డాయి. ఆయన పరిపాలనలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా సంరక్షించబడ్డాయి. సమాజం సుభిక్షంగా ఉంది. ఈరోజు దేవాలయాలకి లక్షల సంవత్సరాల నుండి, వేల సంవత్సరాల నుండి మన ఆలయాలకి రాజులంతా అందించినటువంటి మాన్యాలు, సంపద, ఆభరణాలు లక్షల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ఉంటుంది. ఈరోజు హిందూ సమాజం కావచ్చు, దేశంలో ఉన్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని, దారిద్ర్య స్థితిగతుల్ని అన్నింటినీ కూడా
1, 2 దేవాలయాలు మార్చగలిగినటువంటి శక్తి ఉంది. కానీ దేవాలయాల ఆస్తులు దేవుడి అధీనంలో లేవు. ఈరోజు దేవాలయాల సంరక్షణ హిందూ సమాజం చేతిలో లేదు. ఈ రోజున దేవుడి సంరక్షణకే దిక్కు లేదు. మనం చూసాం, రాముడి తల తీస్తే మనం ఆలోచన చేయాల, 100 దేవాలయాలు కూలిస్తే మనం ఆలోచన చేయాల, రథాలు తగలబెడితే మనం ఆలోచన చేయాల. అనేక సంవత్సరాల నుండి ఈ దేవాలయ కేంద్రాల మీద అనేకమైనటువంటి దాష్టికాలు జరుగుతూ ఉంటే హిందూ సమాజం పట్టించుకోలే. ఈరోజు పట్టించుకోవలసినటువంటి అవసరం వచ్చింది. మన ఉనికిని మనం కాపాడుకోవలసినటువంటి పరిస్థితి దాపురించింది. దీనికోసం దేవాలయ వ్యవస్థను పరిరక్షించుకోవడం కోసం మనమంతా కూడా సంఘటితంగా పనిచేయవలసి వచ్చింది. దీనికోసం చేసినటువంటి ఒక ఆలోచనే జనవరి 5వ తేదీన విజయవాడలో జరగబోతున్నటువంటి హైందవ శంఖారావం. ఈ హైందవ శంఖారావం కార్యక్రమంలో హిందూ సమాజం అత్యధిక సంఖ్యలో పాల్గొనాలి. హిందూ సమాజం దేవుని విషయంలో చిత్తశుద్ధితో ఉంది. దేవుని ఆస్తులు కాపాడుకోవడానికి దేవాలయ ప్రాంగణంలో జరిగేటువంటి నిత్య నైమిత్తిక కార్యక్రమాలలో ఏ రకమైనటువంటి లోటుపాట్లు జరగకుండా ఆ పవిత్రతను కాపాడుకోవడానికి ఆ దేవాలయాన్ని సంరక్షించుకోవడానికి హిందూ సమాజం మందితో మనం ఈ కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. మైదుకూరు నుండి కూడా మైదుకూరు గురించి రాష్ట్రమంతా కూడా చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటుంది. దేశవ్యాప్తంగా దేవాలయాల పరిరక్షణ గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ దీన్ని సఫలమైన తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల్ని సంరక్షించుకోవడానికి, దీన్ని హిందూ సమాజమే పరిపాలించుకోవడానికి, హిందూ సమాజమే నిర్వహించుకోవడానికి, హిందూ సమాజమే దేవుని సేవ చేసుకునేటువంటి భాగ్యం సంపాదించుకోవడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. మనమంతా కూడా కలిసి నడవలసినటువంటి అవసరం ఉంది. కలుపుకొని నడవలసినటువంటి అవసరం ఉంది. కలిసి ఈ కార్యక్రమాన్ని సఫలం చేయవలసినటువంటి అవసరం ఉంది. అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కండి. నాకు తెలిసి ఒక్కొక్కరికి ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటాను. మనం ఎన్నో ఖర్చులు పెడుతూ ఉన్నాం. ఈ 1000 రూపాయలు మనం ఖర్చు పెట్టుకున్నాం. ఇదేమి రాజకీయ సభ కాదు. ఏదో ఎవరో బస్సులు ఏర్పాటు చేసి ఎవరో ఏదో సిద్ధం చేసి సినిమా టికెట్లు ఇచ్చో మరొకటి ఇచ్చో తోలటానికి. ఇది హిందూ సమాజానికి సంబంధించినటువంటిది. మన మూలాల కోసం మనం ప్రాగులాడుతూ ఉన్నాం. మన మూలాలను నిలబెట్టుకోవడం కోసం మన ఆరాటం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా, అవకాశం ఉన్న ప్రతి వాళ్ళము కూడా ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది బస్సు కోసం. భోజన వసతి వాళ్ళే సిద్ధం చేస్తారు. దీన్ని మనం మన జేబు నుండి ఖర్చు పెడతాం. అలాగనే మనం సమయం ఇవ్వలేకపోవచ్చు. సమయం ఇవ్వగలిగినటువంటి కార్యకర్తలు చాలా మంది వచ్చేటువంటి స్థితిలో, ఆర్థిక స్థితిలో ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకరు మరొకరిని తీసుకొని వచ్చేటువంటి ఆలోచన చెయ్యండి. అందరము కలిసి నడుద్దాం, కలుపుకొని నడుద్దాం. ఇది అవసరం. ఎందుకంటే అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ అజాపుత్రం బలిం దద్యాత్ దేవో దుర్బల ఘాతక అంటారు. బలిచ్చేవాడు గుర్రాన్నివ్వడు, ఏనుగునివ్వడు, సింహాన్నివ్వడు, ఏ క్రూర జంతువునివ్వడు. ఎందుకంటే దాని దగ్గరికి వెళ్తే అది వీడిని బలిస్తుంది. కాబట్టి బలివ్వాలనుకునేవాడు మేకనో గొర్రెనో కోడినో బలిస్తాడు. ఇది మారు మాట్లాడదు కాబట్టి, ఎదురు తిరగదు కాబట్టి, వీడికి వేసేటువంటి ఆకులకో గింజలకో అలవాటు పడి ఉంది కాబట్టి ఇది బలికి సిద్ధమవుతుంది. హిందూ సమాజం అలా కాకూడదు. మనం మాట్లాడగలగాలి. మన కష్టాన్ని గురించి మనం చెప్పుకోగలగాలి. మన సమస్యల్ని మనం పరిష్కరించుకోగలగాలి. ఓ అధికారి కారులో వెళ్తూ ఉంటే దారి ప్రక్కన ఓ పెద్ద గుంపు ఉంది. ఏమిటా గుంపు అని చెప్పి కారు ఆపి అడిగితే అక్కడ వేలం పాట జరుగుతుందయ్యా, వేలం జరుగుతుంది. ఏం వేలం అంటే ఓ చిలుకకి వేలం జరుగుతుంది అని విన్నాడు.
చిలుకకు వేలం జరుగుతుందా, ఇదేదో ఆశ్చర్యంగా ఉంది, కారు ప్రక్కకు పెట్టు అని చెప్పి ఈయన వెళ్ళి ఆ గుంపులో చేరితే అక్కడ ఒక్కొక్కడు 5,000, 7,000, 10,000, 20,000, 30,000 అంటున్నారు. ఏమయ్యా, చిలుక 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే దొరుకుతుంది, దీనికోసం ఎందుకయ్యా ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే, మీకు తెలియదా అది మాట్లాడుతుందయా, అద్భుతంగా మాట్లాడే చిలుక అని అంటే, ఏది అంటే మాట్లాడించారు. ఓహో అద్భుతంగా ఉంది ఇది అని చెప్పి, ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ఈయన కూడా నేను వేలంలో ఉంటాను అని చెప్పి ఈయన పాడటం మొదలుపెట్టాడు. 50,000కో 60,000కో ఆ చిలుకని సొంతం చేసుకున్నాడు. ఈ ఆనందంలో కారు వెనక్కి తిప్పరా అన్నాడు. కారు తిప్పిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్తే పని మనిషి ఎదురొచ్చింది. ఏమో ఇదిగో అమ్మాయి, ఇదిగో ఈ చిలుకను తీసుకొని వెళ్ళి అమ్మగారికి ఇవ్వు అంటే, అమ్మగారు గుడికి వెళ్ళింది అంది. వచ్చిన తర్వాత ఇది ఇవ్వు అమ్మగారికి ఇవ్వు, జాగ్రత్తగా పెట్టమను, సాయంత్రం వచ్చిన తర్వాత మాట్లాడతానన్నాడు. ఈవిడ తీసుకొని వెళ్ళింది, లోపలికి వెళ్ళింది. ఈయన ఆఫీస్కి వెళ్ళాడు. సాయంత్రం ఆలస్యంగా వచ్చాడు, ఆకలితో ఉన్నాడు, స్నానం చేశాడు, వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఏమో ఆకలి అవుతుంది, ఏమన్నా తెచ్చిపెట్టు అన్నాడు. ఆవిడ అన్నం వడ్డించింది, కూర వడ్డించింది, కలుపుకొని తింటూ, ఏది ఏమైనా మా అమ్మ తర్వాత ఏదైనా మసాలా కానీ గిసాలా కానీ ఏదైనా సక్రమమైన పాలలో దట్టించాలంటే నీవేనాయి, నీ చేతిలో ఏదో అమృతం ఉంది, ఈ కూరలో ఎంత రుచి ఉంది అని పొగుడుతూ ఉన్నాడు. ఇంతకీ ఏం కూర అన్నాడు. ఏంటి మీరు తెలియనట్టు అడుగుతారు, ఉదయం చిలుకని తెచ్చారు కదా, ఆ చిలుక కూర అంది. అనేసరికి వసే వెర్రిదానా, చిలుకని ఎట్లా కోసావే అంటే, ఎట్లా కోసాను, అన్నింటినీ కోసినట్టే, అంతకుముందు మీరు తెచ్చినప్పుడు ఎట్లా కోసానో కత్తితోనే కోసాను, చేత్తోనే కోసాను అంది. వసే వెర్రిదానా, దాని విలువ ఎంతో తెలుసా, నువ్వు చెబితే కదా నాకు తెలియటానికి, నువ్వేమన్నా నాకు చెప్పావా? అది కాదే, దాన్ని 60,000 పెట్టి కొన్నాను, నీకు పిచ్చి పెట్టి కొన్నావు, 60,000 విలువ ఉంటుందా చిలుక? చెప్పేది వింటావా లేదా? అది మాట్లాడే చిలుకే, దాన్ని ఎలా చంపావు? నిన్నెవడో మోసం చేశాడు, అది మాట్లాడే చిలుక. రెక్కలు రెండూ కూడా నా చేతితో పట్టుకొని, గట్టిగా పట్టుకొని, చాకు తీసుకొని గొంతు మీద కత్తి పెట్టి ఆ వైపు ఈ వైపు పరా కోస్తూ ఉంటే, అమ్మా నన్ను చంపొద్దని ఒక్క మాట అంటే అది బ్రతికి ఉండేది. అది మాట్లాడుతుందని నువ్వు అన్నావు కానీ అది విలవిలా కొట్టుకుంటుంది కానీ ఒక్క మాట మాట్లాడలా. మాట్లాడేదైతే ఆ రోజు మాట్లాడి ఉండాలి కదా, ఆ సమయంలో మాట్లాడి ఉండాలి కదా, మాట్లాడితే అది బ్రతికి ఉండేది కదా. అది మాట్లాడలేదు, కూర అయింది, తప్పు నాదేమో, నీది తప్పు, ఆ చిలుకది తప్పు. కాబట్టి ఈరోజు హిందూ సమాజం ఈ చిలుక స్థానంలో ఉంది. ఏ రాజకీయ నాయకుడిది తప్పు లేదు, ఏ అధికారిది తప్పు లేదు, ఏ వ్యవస్థది తప్పు లేదు. హిందూ సమాజం బేలగా దీనంగా కళ్ళప్పగించి చూస్తుంది కానీ ప్రతిఘటించదు. దేవాలయాలు దోచుకున్న, ఇండ్ల మీద పడి దాడి చేసిన, మరొకటి చేసిన ఈ మూర్ఖులు మాట్లాడరు, మౌనంగా ఉంటారు, భరిస్తారు, చావనైనా చస్తారు కానీ బయటకు రారు అనేటువంటి బలమైనటువంటి ఇది కొంతకాలంగా సమాజంలో పాతుకుపోయింది. దీన్ని మార్చవలసినటువంటి అవసరం ఉంది. దీనికోసం మనమంతా సిద్ధం కావలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు నగర సంకీర్తన చేసినటువంటి ఈ నగర సంకీర్తన ఎప్పుడో స్వామీజీ రావాలి, సంవత్సరానికి ఒక్కసారి, ఆ రోజు ఒక్కరోజు మేము స్నానం చేసి బయటకు వస్తామని కాకుండా, ఈ ధనుర్మాసంలో అయినా సరే వారానికి ఒక్క రోజైనా, కనీసం శనివారం రోజైనా, ప్రతి శనివారం మీ దేవాలయ కేంద్రంలో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవాలయ కేంద్రానికి దగ్గరగా ఉంటారు, మీ దేవాలయ కేంద్రం చుట్టూ ఉన్నటువంటి ఆ వీధులలో నగర సంకీర్తన చెయ్యండి. లేచిన వాళ్ళు మిగతా వాళ్ళని లేపండి. వారానికి ఒక్కరోజు నగర సంకీర్తన చేసుకున్నాం ధనుర్మాసంలో. వీటితో పాటుగా ఏకాదశుల్లో, 2 ఏకాదశులలో నగర సంకీర్తన చేసుకుందాం. భగవంతుని నామం మనల్ని దురితజాలములన్నీ ద్రోలవచ్చు. ఈరోజు హిందూ సమాజానికి ఉన్నటువంటి సంకట స్థితులన్నీ కూడా తొలగాలి అంటే భగవంతుని నామం పలకాలి. ఆ శక్తి మనకు భారతలు జరుపుకుందాం, అందరము కలుద్దాం దేవాలయ కేంద్రంలో.
దేవాలయ ప్రాంగణాన్ని మనమంతా కలిసి శుద్ధి చేసుకుందాం. దేవాలయాన్ని మనం అందరం కలిసి సంరక్షించుకుందాం. అలాగనే నెలలో ఒక రోజున ఏకాదశి తిథి కావచ్చు, లేదా మీకు నచ్చినటువంటి రోజున ఒక్క రోజున నెలకి ఒక్కసారి ఈ నగర సంకీర్తన కార్యక్రమం చేయండి. భగవంతుడు మనకి శక్తినిస్తాడు, మనకి ధైర్యాన్ని ఇస్తాడు, స్థైర్యాన్ని ఇస్తాడు, సంఘటితంగా ముందుకు వెళ్ళగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆ శక్తి మనందరికీ కలగాలి అని చెప్పి జనవరి 5వ తేదీన అందరం విజయవాడలో కలుసుకుందాం. ఈ సంకల్పంతో మనం అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మనం ముందుకు సాగుదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై, జై వీర బ్రహ్మ జై అచలానంద స్వామి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. పిల్లలకు 4 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పిల్లలకి అన్ని వాళ్లకు సాయంత్రం పూట ట్యూషన్ సెంటర్ నడుపుతున్నారు స్వామీజీ ఆధ్వర్యంలో. వాళ్లకు పూర్తి సహకారం అక్కడ ఉండే అమ్మ వాళ్ళు ఆర్థిక సహకారం అందిస్తున్నారు అవి జరగడానికి. 24 ట్యూషన్ సెంటర్ నడుస్తున్నాయి. ఈ ట్యూషన్ సెంటర్లో ఏం నేర్పుతారంటే వాళ్ళు ఆ బడిలో నేర్చుకున్న కొన్ని విషయాలు అంటే ఆ హోంవర్క్ పూర్తి చేసి తర్వాత వాళ్ళ ఆట పాటతో పూర్తి చేసుకొని ప్రతి ఆదివారం వాళ్ళు కోలాటం, కూచిపూడి, డప్పు, వాళ్ళు సంగీతం, ఇలా భరతనాట్యం, ఇలా అన్ని విషయాలు నేర్చుకుంటున్నారు. ఇది జనవరి 18వ తేదీ మఠములో ఆ చిన్నపిల్లలు దాదాపు ఒక 600 మంది పిల్లలు మనకు ప్రదర్శన చేస్తారు. ఇది స్వామీజీ ఆశీస్సులతో జరిగేది. ఆర్థిక సహకారం వాళ్ళ దగ్గర నుంచి నడుస్తుంది ఈ వ్యవస్థ. ఆ అమ్మ వాళ్ళు సహకారం చేస్తున్నారు. వాళ్ళ భర్తలు ఆర్థికంగా గట్టిగా పట్టుకున్నా కూడా వాళ్ళ సహకారం వచ్చి ఇవన్నీ నడుస్తున్నాయి. ఇక్కడికి ఆ మాతాజీలు వచ్చినారు. ఆ మాతాజీలు ఇట్లా వేదిక మీదకి వస్తే వాళ్లకు పసుపు కుంకుమ చీర ఇచ్చి వీళ్ళు వాళ్ళను సన్మానించాలనుకుంటున్నారు. ఇంత ఆ ఏరియాలలో ఇలా అద్భుతంగా జరుగుతున్నాయి అని. వాళ్ళు డప్పు నేర్చుకుంటున్నారమ్మా, వాళ్ళు హార్మోనియం నేర్చుకుంటున్నారు, వాళ్ళు కూచిపూడి నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఆటలు నేర్చుకుంటున్నారు. వాళ్ళు బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఏం నేర్చుకుంటారు? బ్రహ్మయ్య ఆధ్వర్యంలో కోలాటం అద్భుతంగా. ఇదంతా జనవరి 18 మనము మఠానికి వస్తే ఒక 2 గంటల పాటు వాళ్ళు ప్రదర్శన చేస్తారు మన ముందర. ఇవన్నిటికీ సహకారం ఇక్కడ కూర్చున్న ప్రతి అమ్మ ఇంటిలో నుంచి ₹1 వచ్చింది అంటే ₹1,00,000 మనము ఆశ్రమానికి ఇచ్చినాం. ఎవరి కోసం? ఆ చిన్న చిన్న బుడతలు సంగీత సాహిత్యాలు నేర్చుకోండి, సమాజంలో సంగీతాన్ని కూడా ప్రవేశపెట్టండి ఆటపాటలతో. అంటే మీ నుంచి వచ్చిన ₹1,00,000 కూడా భాగం ఉంది, మీ ఇంట్లో వచ్చిన ₹100 కూడా ఉంది దీంట్లో. ఇక్కడ ఉన్న ప్రతి అమ్మలు డబ్బు ఇచ్చినారు ఆశ్రమం కోసం. ఆశ్రమం ఎందుకోసం ఇస్తుందంటే సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంది. కాబట్టి మాతృమూర్తులు వాళ్ళందరూ ఎవరైతే మాతాజీలు ఉన్నారో ఇక్కడికి వస్తే స్వామీజీ అమ్మవాళ్ళు వాళ్ళకి
భక్తులకు హృదయపూర్వక నమస్సులు. సంకీర్తనకు వచ్చిన పెద్దలందరికీ వినయపూర్వక నమస్కారం. కార్యక్రమంలో పాల్గొని అద్భుతమైన విషయాలు అందించి ఆశీర్వదించిన శ్రీ శ్రీ విరజానంద స్వామీజీకి హృదయపూర్వక వందనములు. జై శ్రీరామ్. సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే సంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై